21లో యాక్సిడెంట్లో చనిపోయాడు. ఢిల్లీ టు హైదరాబాద్ నాన్ స్టాప్ కొడదామని చనిపోయాడు. ఆ పాయింట్ ఎప్పుడైనా ఆయన మీకు గుర్తుంటే ఆ విధంగా రెస్పాండ్ అవుతాడు అని మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అస్సలు ఊహించిన మ్యాటర్ ఏంటంటే ఈయనకు కొంచెం ఆంటీల సిక్కు కూడా ఎక్కువ ఉంది. అంటే సేల్స్ జస్ట్ బికాస్ ఆఫ్ భయ్యా సన్నీ యాదవ్ వల్ల తగ్గిపోయినాయి. కెమెరా యాక్షన్ అన్ని బాగున్నాయా? అండ్ ఫైనల్లీ వాట్సాప్ ఐడియాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్ వ్లాగ్స్. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో సిచ్యువేషన్ చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. అంటే వ్యూస్లే కాదు, సబ్స్క్రైబర్ల గురించి కాదు, ఏంటంటే చాలా పాపులర్ యూట్యూబర్స్ ఈ మధ్య ఏదో ఒక సిల్లీ పాయింట్లో దొరికిపోతున్నారు. అది నాకే అర్థం అవట్లే. చాలా మంది చూస్తున్నాం కదా, ఐదర్ ప్రాంక్ సైడ్ అన్నా లేకపోతే మోటో బ్లాగింగ్లో కూడా చాలా అంటే చాలా ఘోరమైన సిచ్యువేషన్లు ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ అయితే నడుస్తుంది అబౌట్ బిఎస్వై అండ్ అన్వేషణ దాని గురించి. ఇద్దరి మధ్యలో క్లాషెస్ అందరు చూస్తున్నారు కదా, అదే ప్రెసెంట్ హాట్ టాపిక్. ఎవ్రీ యూట్యూబ్ ఛానల్లో దాని గురించి అయితే మాట్లాడుతున్నారు. అండ్ నేను కూడా దాని మీద రెస్పాండ్ అవుదాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు పర్సనల్లీ కొంచెం తెలియకపోయినా ఇద్దరిని ఒక 3-4 ఇయర్స్గా నేనైతే ఫాలో అవుతున్నా. అండ్ ఇద్దరు క్యారెక్టర్ గురించి ఒక చిన్న వీడియో అయితే మాట్లాడదామని ఫిక్స్ అయ్యా. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. టాపిక్ ఏంటంటే బిఎస్ఐ వర్సెస్ నా అన్వేషణ. అండ్ నేనైతే 2 డేస్గా వీళ్ళిద్దరు వీడియోస్ అయితే చూస్తున్నా. నా అన్వేషణ ఒక ఫన్నీ చిన్న యూట్యూబ్ రీల్ షార్ట్ లాంటిది పెట్టాడు అబౌట్ బిఎస్వై ఇలాగా బాగా అమెరికా ఎలా వెళ్ళాడు అది ఇదని కొంచెం తెలంగాణ స్లాంగ్లో అయితే కొంచెం ఒక చిన్న కౌంటర్ లాంటిది అయితే వేసాడు. దానికి మన బిఎస్వై బన్నీ సన్నీ యాదవ్ అన్న అయితే మస్తు చాలా ఘోరంగా రెస్పాండ్ అయ్యాడు. ఎందుకంటే ఆ విధంగా రెస్పాండ్ అవుతాడు అని మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అస్సలు ఊహించలేదు. నేనైతే పర్సనల్లీ ఇలాంటి డైలాగులు ఆయన దగ్గర నుండి వస్తాయంటే అస్సలు ఊహించలేదు. అండ్ నేను వాళ్ళిద్దరు వీడియోలు చూసిన తర్వాత నేను ఒక 5 పాయింట్స్ అయితే నాకు ఉన్నాయి. ఆ 5 పాయింట్స్ మీద మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నా. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ ఇట్. నా అన్వేషణ చెప్పినట్టు బిఎస్వై అమెరికాకి అయితే బైక్ పార్సిల్ చేసాడు. బైక్ అనే కాదు, ప్రతి యూట్యూబర్ ఇప్పుడు వరల్డ్ రైడ్ చేద్దాం అనుకున్న ప్రతి బైకరు పక్కా బైక్ పార్సిల్ చేయాల్సిందే. ఎందుకంటే మన దగ్గర కాంటినెంట్స్ ఎక్కువ. సో సింగపూర్ అన్న ఇలాంటి కంట్రీస్కి వెళ్ళాలంటే బైక్ అయితే పక్కా పార్సిల్ చేయాలి. నేను ఒక 5 ఇయర్స్ నుండి మోటో బ్లాగింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తా. వాళ్ళ దాంట్లో ఫస్ట్ మన ముంబైకి నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్ దేవశేష్ అనుకుంటా, ఆయన వరల్డ్ రైడ్ చేశాడు సేమ్ ఇలానే. కానీ అమెరికా ప్రతిసారి ఎలా వెళ్ళేవాడు అంటే బైక్ పార్సిల్ చేసేవాడు. ఆ బైక్ ఏదైతే షిప్లో వెళ్తుందో ఆ షిప్లో పక్క ఉంటాడు మనోడు కూడా. అండ్ ఓన్లీ అమెరికాకే అనుకుంటా ఆయన డైరెక్ట్ ఫ్లైట్ తీసుకున్నాడు, సేమ్ మన భయ్యా సన్నీ యాదవ్ లెక్క. ఎందుకంటే నో ఆప్షన్, ఎందుకంటే షిప్లో ఒక 12 to 20 days ట్రావెల్ చేయడం అంటే చాలా కష్టం కాబట్టి. సో పక్క నువ్వు బైక్ అయితే పార్సిల్ చేయాలి. అండ్ నేను రైస్ చేసిన నేను చూసిన పాయింట్ ఏంటంటే బైక్తో పాటే ఈయన కూడా ట్రావెల్ చేయాల్సింది. అంటే బైక్ అక్కడ వదిలేసి ఈయన హ్యాపీగా ఇంటికి వచ్చి మేబీ హోమ్ సిక్ అనుకుంటా. కానీ నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఈయనకు కొంచెం ఆంటీల సిక్ కూడా ఎక్కువ ఉంది. అంటే మేము కూడా మోటో బ్లాగింగ్ చేస్తాం. అండ్ నేను కూడా చాలా అంటే చాలా గ్రూప్స్లో ఉంటా. అండ్ నాకు కొన్ని విషయాలు ఉంటాయి కదా, గెట్ టుగెదర్ కానీ కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆయన గురించి చెప్తూ ఉంటారు, ఇది అది అని. అమ్మ ఇన్ని ఉంటాయా ఏంది ఇది అసలు? ఒక్కొక్కటి గురించి తెలుసుకుంటే పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు అని చెప్పుకుంటారు కదా. పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి మన ఇన్ఫ్లుయెన్సర్లో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం కొందరు రేర్ అంటే ఒక 10%, 20% ఉంటారు. ఒక 100 మందిలో నీకు మహా అయితే ఒక 10 మంది మాత్రమే మోటో బ్లాగింగ్ అని ఏదైనా వీడియోస్ యూట్యూబ్ పర్టికులర్లీ ఇన్ఫ్లుయెన్సర్లు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ చాలా
దగ్గరగా ఉంటుంది. కానీ పక్కా అంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇద్దరికి ఇలా రెండు సేమ్ అయితే కాదు, చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటాయి. కొంతమంది స్ట్రగుల్ పీరియడ్స్ గారు ఉంటారు, కానీ మన యూట్యూబ్కి వచ్చేసరికి నవ్వుతూ మాట్లాడతారు. ఇలాగా చాలా ఉన్నాయి. మనంగా ఈ మధ్య రీసెంట్గా చూసుకోవచ్చు, వేరే వేరే గ్రూప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా విడాకులు తీసుకున్నారు. అలా మన అందరం చూస్తున్నాం. ఏవేవో ఉన్నాయి, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొంత బ్రేకప్స్ అవుతున్నాయి, కొంతమంది గ్రూపుల నుండి విడిపోతున్నారు, ఏదేదో ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో మనోడు కూడా ఆ విధంగా బైక్తో పాటు ట్రావెల్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఊరికే ఏం చేస్తాడంటే అక్కడ బైక్ వదిలేసి అక్కడ నుండి ఫ్లై అయ్యి రిటర్న్ మన ఇండియాకి రావడం, హైదరాబాద్ కూకట్పల్లి అంటే కేబిహెచ్బి అటేటో ఉంటుంది ఏదో ఏరియాలో బాగా పర్సనల్గా ఒక ఇల్లు తీసుకున్నాడు. బయ్యస్ అని కాదు, ఒక ఇల్లు తీసుకున్నాడు, అక్కడ తిరుగుతూ ఉంటాడు. మన సుజనామాల్లో కూడా చాలా మంది అమ్మాయిలతో కనిపిస్తాడు. వాళ్ళు అంటే అమ్మాయిలు అని కాదు, ఆంటీలతో కనిపిస్తాడు అని కూడా టాకు. అది నాకు కానీ అంత తెలీదు, మీకు తెలిస్తే కామెంట్లో అయితే చెప్పండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మన బెట్టింగ్ యాప్స్ గురించి. అదైతే సీరియస్గా అయితే నాన్ వెజ్ గత 2-3 వీడియోస్గా బెట్టింగ్ యాప్స్ మీద అయితే బాగా ఫోకస్ చేశాడు. అండ్ నేను కూడా పర్సనల్లీ మీకు నచ్చితే నచ్చకపోతే అని అనడం కంటే ఒక స్టార్టింగ్ స్టేజ్లో చాలామంది టీనేజర్స్ నిజంగానే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అండ్ దానికి కొంత అమౌంట్ అయితే పే చేశారు, ప్రతి ఒక్కరు పే చేశారు. అండ్ ఏమవుతుందంటే వీళ్ళకి స్మార్ట్ ఫోన్లు అవి ఒక టీనేజర్స్ ఏముంటుంది, ఇంటర్ నుండి ప్రతి ఒక్కరు ఇప్పుడు 10th నుండి స్టార్ట్ చేసుకుంటే ప్రతి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దాంట్లో నీ ఆధార్ కార్డు, నీ పాన్ కార్డు కొడితే సీదా ఒక కొన్ని యాప్లు కూడా ఉన్నాయి డబ్బులు ఇచ్చేయడం. ఆ యాప్ల నుండి డబ్బులు తీసుకొని మరి ఈ ఎవరైతే బయ్యాస్ అన్ని యాదవ్ ఉంటారు కదా సబ్స్క్రైబర్స్, వాళ్ళు చాలామంది అలా కూడా డబ్బులు తీసుకొని దాని మీద ఆడారు. అండ్ లాస్ అయితే అయ్యారు. ఒక్కడు కూడా నేను సంపాదించాను ఈ యాప్లో అన్నోడు లేడు. మొత్తం అది పెద్ద స్కామ్. నాకు తెలిసిన 2-3 అన్న ఇలాగా బెట్టింగ్ యాప్ల వల్ల లాస్ అయ్యాం అది ఇది అన్నారు. అందుకే సోషల్ మీడియా మేము పర్సనల్గా కొన్ని బ్రేక్ఫాస్ట్ రైడ్లు అలాంటివి వెళ్ళినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ మాట్లాడతాం, అన్న ఇలా బెట్టింగ్ యాప్ అది ఇది అంటే వద్దన్న అలాంటి ప్రమోషన్స్ చేయకు, ఎందుకు లాస్ అవుతారు పిల్లలు కూడా, మన వాళ్ళు ఎందుకు లాస్ చేయడం అలా ఇలా అని మేము అంటాం. ఈయన 1000 రూపాయలు ఈ టెలిగ్రామ్లో 1000 రూపాయలు పంపించడం, 500 పంపించడం, ఆ గ్రూపుల్లో అయితే మేము లేము. కానీ అది ఒక నువ్వు ఒక్కొక్కరి దగ్గర ఒక 20 లక్షలు అంటున్నాం, కానీ ఒక్కొక్కరి దగ్గర నువ్వు 10,000 15,000, ఎందుకంటే మామూలుగా లోన్ యాప్స్ అంతే ఇస్తే 10,000 5,000, కానీ అవి కట్టేటప్పుడు మాత్రం దోలు తీరిపోద్ది. చాలామంది పేరెంట్స్ కట్టారు, మూసుకొని నా కొడుకు అన్నట్టు కట్టారు. కొంతమంది బీటెక్ వాళ్ళు ఇంకా స్కామ్లు ఉంటాయి కదా, బీటెక్ డిగ్రీ వాళ్ళు అయితే స్కామ్లు చేస్తూ ఉంటారు. ఆ బుక్లు కొనుక్కోవాలి, ఫీజులు కట్టాలి, అవి ఇవి అని ఎంత అంటే అంత మనీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వేస్ట్ అయినాయి. అండ్ బిఎస్వై చెప్తూ ఉంటాడు రైడింగ్ కొన్ని ఇష్యూలు అది ఇది అని. నేను దాంట్లో పర్టికులర్లీ ఒక సీరియస్గా నేను లాస్ట్ ఒక 1.5-2 years బ్యాక్ అనుకుంటా ఈ వీడియో నాకైతే దిమ్మ తిరిగి అసలు ఏంటిది, ఈ పాయింట్ ఏంటి ఇలా అయిపోయింది అది ఇది అని. ఆ పాయింట్ ఏంటంటే మీకు చూపిస్తా. యాక్చువల్లీ ఆ పాయింట్ ఏంటంటే మీకు సుధీర్ కుమార్ రెడ్డి అని మోటో బ్లాగర్ ఉంటారు, మీకు ఐడియా ఉందా? 2021లో యాక్సిడెంట్లో చనిపోయాడు. ఢిల్లీ టు హైదరాబాద్ నాన్ స్టాప్ కొడదామని చనిపోయాడు. ఆ పాయింట్ ఎప్పుడైనా మీకు గుర్తుంటే, ఆ పాయింట్లో నాకు ఎంత కొమ్మ వచ్చిందంటే బిఎస్వై ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. కంప్లీట్లీ ఆ వీడియోకి నా యాక్సిడెంట్కి సంబంధమే లేదు, ఒక క్లారిఫికేషన్ ఏది లేదు. కానీ ఆ రోజు నాకు అసలు ఇంత సీనియారిటీ, ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్లు, ఇంతమందిని ఒక చిన్న పాయింట్ తోటి అలాగా ఏంటంటే మోసం చేస్తాడా అనిపించింది. పాయింట్ ఏంటంటే ఈ సుధీర్ రెడ్డి ఢిల్లీ టు హైదరాబాద్ బయ్యాస్ అని యాదవ్ తమ్నేల్లో ఒక 24 hours 26 hours కొట్టేసాను డైరెక్ట్ అని అన్నాడు.
అది కూడా ఫుల్లీ స్పీడ్. అప్పుడు నాకు తెలిసి టైగర్ ఉందో లేదో కానీ ఆ స్పీడ్గా అయితే మనోడైతే చేసాడు. అది ఇదే అది ఎంతవరకు నిజం మీకు తెలుసా? అది అసలు నిజమే కాదు. ఈయన చూపించిందంతా ఫేకే. అసలు ఇంటికి వచ్చేసా అది ఇది కొట్టేసుకొని వచ్చేసిన. ఓకే, నువ్వు కొట్టేసుకున్నారా, ఫుల్ స్పీడ్లో కొట్టేసినావు అని. 150cc బైక్, అది ఎఫ్జీ 150cc బైక్, నువ్వు ఇంత స్పీడ్లో కొట్టుకొని వస్తే హైదరాబాద్ చేరుకుంటావు. నీ నాన్ స్టాప్ ఇంత కొట్టినా, నాన్ స్టాప్లో ఇక్కడికి వెళ్ళినా, అలాంటి తమ్నేళ్ళ వల్ల చాలామంది యాక్సిడెంట్లు అయ్యారు. చాలామంది అసలు మోటో వ్లాగింగ్ అని కాదు, ఆ ట్రావెల్ అన్న బైక్ పైన ట్రావెల్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంది చూడు, అది చండాలం చేసినావు. ఇప్పుడు టీనేజ్ వీళ్ళు ఉంటారు కాలేజ్ వాళ్ళు, బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఒక 5-6 ఇలాగ వెళ్తారు. వాళ్ళకి నువ్వు డెస్టినేషన్ ఇంత ఫాస్ట్లో వెళ్ళిపోదాం మామ, ఇంత ఫాస్ట్లో వచ్చేద్దాం మామ, డెస్టినేషన్ ఒక పాయింట్ చూస్ చేసుకుంటారు. ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతారు, ఫుల్ రఫ్ అండ్ ఆఫ్ కొట్టుకొని వెళ్ళిపోతారు. ఆ పాయింట్లో కొంచెం సేపు ఉంటారు, వచ్చేస్తారు. ఆ పాయింట్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎంత బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి, బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి. ఇక ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ మిస్ చేసుకొని నీ పర్టికులర్లీ నీ చేయాలి అన్న దాని మీద చాలామంది ఆ బైకింగ్ హుడ్ అనే ఎంజాయ్మెంట్ దొబ్బేసింది. బైకింగ్లో ఇలా బైక్ ట్రావెలింగ్ ఇలాంటి దాని మీద అసలు స్మాష్ అయిపోయింది. నువ్వు చేసిన ఇలా స్పీడు, నువ్వు చేసిన మోటో వ్లాగింగ్, నువ్వు సక మీద అసలు నాకు తెలిసి నువ్వు పెట్టిన వీడియోల్లో 80% అబద్ధం. నువ్వు పెట్టిన వీడియోలు రియాలిటీకి వచ్చేసరికి అది అన్నీ తేడా అయిపోయి ఎంతోమందికి యాక్సిడెంట్లు అయినాయి, ఎంతోమందికి అసలు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఆ బైక్ మీద విరక్తి పుట్టేసింది ప్రతి ఒక్కడికి. బైక్ లేనిది రైడింగ్ అంటే అమ్మ జీవితం ఎవడరా, ఈ అమ్మాయి ఈ వీడియోలు చూసి వెళ్ళి అనవసరంగా ఏం మజా ఉండదు అది ఇదని అలా చేసేసాం. మరి బయ్యాసన్ని యాదవ్ గారు అలాగైతే చేసేసారు సింపుల్గా. అండ్ దానికి పర్టికులర్లీ సుధీర్ రెడ్డి గురించి ఒక వీడియో అయితే బయట మీరైతే అది చూడండి. ఈయన తమ్నేల్లో ఇలా హవర్స్లో చేసి ఈయన రికార్డ్ బ్రేక్ చేద్దామని చనిపోయాడు. కానీ ఆయన చెప్పినది ఏంటంటే, మేము ఇలా వెళ్తున్నాము, ఆయన దగ్గర ఒక ఫుటేజ్ ఉంది పాస్ట్లో, ఒక ఏదో రైడ్లో ఒక ఫుటేజ్ ఉంది, ఆ ఫుటేజ్ చేయలేదు. వెళ్తున్నారంటే ఇద్దరు ఫస్ట్ లైన్లో వెళ్తూ ఉంటారు, ఒక 60-70 కిలోమీటర్స్ కొట్టుకుంటారు. వీళ్ళిద్దరికి ఇంటర్కామ్ ఉంటుంది, ఇలా అనుకుంటారు, సైడ్కి వచ్చేస్తారు. థర్డ్ పర్సన్ వెనకాల అంటే వాళ్ళిద్దరు కాకుండా నేను వస్తా అని ఎంతూసియాస్టిక్ ఉంటారు కదా కొంతమంది టీనేజర్స్, వాళ్ళ దాంట్లో వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ మిస్ అయ్యి ఆయన డైరెక్ట్ ఇలా వెళ్ళిపోతాడు అనమాట గోత్లోకి. అది కూడా వీళ్ళిద్దరు తప్పే. ఎవరైనా నెక్స్ట్ స్టాప్ ఇస్తున్నప్పుడు ఇండికేషన్ ఇచ్చుకుంటారు ఒక 1 కిలోమీటర్ ముందే. భయ్యా ఇండికేషన్ ఇచ్చుకొని కొంచెం మెల్లగా ఆక్కుంటారు, మెల్లగా స్లో అవుతారు. ఒక 70-80లో ఉన్నోళ్ళు మెల్లగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్కి సైడ్లో స్టాప్ తీసుకుంటారు. వీళ్ళు దన్నని ఒక 200 మీటర్స్ ఇలాగ దన్నని ఇలా సైడ్కి లాగేసి, ఆ వెనకాలోడికి కమ్యూనికేషన్ లేదు, ఆడు పడిపోతే అది కూడా వీళ్ళిద్దరి వల్ల తప్పు. ఆయన మాత్రం ఇలాగ చేస్తారు టీనేజర్స్ మీద తోసేసిండు. అండ్ మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే చాలామంది, అండ్ మూడో పాయింట్ ఇది క్రేజీగా ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే, ఈయన వల్ల చాలామంది కేటీఎం బైక్స్ తీసుకున్నారు, చాలా కేటీఎంస్ తీసుకున్నారు. కొంతమంది తెలివిగా R15 తీసుకున్నారు. ఇలాగ చాలామంది స్పోర్ట్ బైక్స్ అయితే తీసుకున్నారు. కేటీఎం ఓనర్లు చాలా బాధలు పడ్డారు. చాలా కేటీఎం మేబీ సెకండ్ ఇయర్లో కేటీఎం కొనేసుకొని బీటెక్ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్లో కానీ బైక్ అమ్మేసేవారు. అమ్మ దీన్ని మెయింటైన్ చేయలేక సస్తున్నాం రాబోయి అమ్మ మామూలుగా వెళ్ళి. ఎందుకంటే కేటీఎం బైక్ సింగిల్ హ్యాండ్ ఓనర్లు అయితేనే వర్కౌట్ అవుద్ది. ఈ పాయింట్ ఆయన చెప్పలే. భయ్యా సన్నీ యాదవ్ ఈజ్ అ సింగిల్ హ్యాండ్ ఓనర్ ఆ కేటీఎం బైక్కి. ఆయన ఒక్కడే నడుపుతాడు. సో బైక్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మెయింటెనెన్స్ దగ్గర కూడా ఆడికి వచ్చిన బిల్లులు
ఆడు మాత్రమే పెట్టుకోగలడు. మన బీటెక్ స్టూడెంట్స్ కానీ ఇలా టీనేజర్స్లో వాడు ఆ కేటీఎం బైక్కి వచ్చే సర్వీసింగ్ కాస్ట్ పెట్టుకోలేడు. కానీ చాలామంది బయ్యాస్ అని యాదవ్ని చూసి కేటీఎం బైక్ కొన్నారు. చాలామంది బయ్యాస్ అని యాదవ్ వీడియోలు చూసి కేటీఎం బైక్ అయితే కొన్నారు. అండ్ దాన్ని మెయింటైన్ చేయలేక ఆ బైకులు అమ్మేశారు. దగ్గర ప్రతి ఒక్కడికి 2 లక్షలు లాసు. R15 కొనుక్కున్న వాళ్ళు దగ్గర దాన్ని మెయింటైన్ చేశారు బాగానే. వాళ్ళైతే అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. R15 కొనుక్కున్న వాళ్ళు అయితే దాని మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ కంపేర్డ్ టు డ్యూక్. అన్నయ్య చెప్పాడు BSY అన్నయ్య చెప్పాడు అని కొన్న వాళ్ళందరూ ఎగిరిపోయారు. నీ అమ్మ అనుకొని ఇప్పుడు కావాలంటే ఇప్పుడు 2024 నడుస్తుంది. 24లో అయితే అసలు KTMకి ఎందుకు సేల్స్ లేవు? అంత మంచి బైక్ అని అప్పట్లో చెప్పినవాడు ఇప్పుడు ఎందుకు సేల్స్ లేవు? ఎందుకంటే రియాలిటీ ఆఫ్ ద లైఫ్ వచ్చేసరికి ఆ బైక్ని ఎవ్వడు వాడలే, అసలు తట్టుకోలేపారు డ్యూక్ బండ్లని. ఎందుకంటే అది ట్రాక్ బండ్లు, ట్రాక్ బండ్లు మన ఇండియన్ రోడ్స్కి పనికిరావు ఆ బైక్లు. కానీ దాన్ని ఒక హై చేసాడు, అది చేసి ఇంకా గట్టి మాట్లాడితే KTM సేల్స్ జస్ట్ బికాస్ ఆఫ్ బయ్యా సన్నీ యాదవ్ వల్ల తగ్గిపోయినాయి. ఇది రియాలిటీ. బయ్యా సన్నీ యాదవ్ వల్ల KTM సేల్స్ అసలు డిజాస్టర్. ఎందుకంటే ఆడు ఎక్స్ప్లెనేషన్లు అవి ఏ బైక్ ఇలా ఉండాలి, బైక్ ఇలా మెయింటైన్ చేయాలి, బైక్ క్యారెక్టర్ ఇది అని ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. బైక్ సూపర్ స్పీడ్గా వెళ్తుంది, నేను ఇన్ని గంటల్లో నేను అలా కొట్టేసినాను, ఎక్కడి నుండి అక్కడికి, సూపర్ స్పీడు, స్పోర్ట్స్ అది ఇదే అన్నాడు. అందరు బైకుల కింద వాడేసాడు. ఎవరికైనా ఇప్పుడు నేను బీటెక్ వాడు సింగిల్ హ్యాండ్ ఎందుకు వాడతాడు? నాకు 5-10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. మా అమ్మ సూపర్ ఉంది బైక్, ఫస్ట్ డేనే 3-4 హ్యాండ్స్లో చేంజ్ అయిపోద్ది బైక్. ఒక్కొక్కడు ఒక్కొక్క క్యారెక్టర్లో బైక్ నడుపుతాడు. ఒకటికి డేరింగ్ ఎక్కువ 150 కొడతాడు, ఒకటి డేరింగ్ తక్కువ 100కి కొడతాడు, ఒకటి రేవ్ ఎక్కువ ఇస్తాడు, ఒకటి రేవ్ తక్కువ ఇస్తాడు. ఇదన్నిటికీ ఆ ఇంజన్ క్యారెక్టర్ అస్సలు సెట్టే కాదు. ఓన్లీ ఒకడే నడపాలి KTM బైక్లో, అప్పుడు ఆడికి అర్థమవుతుంది బండి క్యారెక్టర్ ఏంది, బండి ఎలా నడపాలి, బండి బ్రేకింగ్ ఎలా రెస్పాండ్ అవుతుంది, అది ఇదని. చాలామంది మామూలుగా ఫ్రెండ్స్ దగ్గర బైక్ వాడేసి అప్పులు చేసి మళ్ళీ దాని రిపేర్లకి ఎన్నెన్నో డబ్బులు తగిలేసారు. నీకు నాలెడ్జ్ లేకపోతే గమ్మున ఉండాలి. నువ్వు ఇచ్చిన తొక్కుల ఏంటంటారు దాన్ని, నీకు సగం తెలివి లేకుండా చేసే పనులకి ఆ KTM సేల్స్ గారు పడిపోయినాయి రబీ. అది అంత మంచిది. అండ్ 4వ పాయింట్ వచ్చేసరికి 4-5 ఇంకా బాగుంటాయి, దీని గురించి కానీ మాట్లాడు. అండ్ 4th పాయింట్ ఏంటంటే, అంటే నా అన్వేషణ ఫస్ట్ 20 minutes వీడియోలో నేను గమనించిన పాయింట్ ఏంటంటే, కొన్ని కంపెనీస్ నీ వెనకాల వర్క్ చేస్తున్నాయి అని. అది నిజం. మీకు అర్థం కానిది ఏంటంటే, బయ్యా సన్నీ యాదవ్ వ్యూస్ చూసుకొని అబ్బా బయ్యా సన్నీ యాదవ్ మోటో బ్లాగింగ్లో ఇన్ని లక్షల వ్యూస్, అబ్బా ఈడు బెస్ట్, అది అవన్నీ ఫేకు వ్యూస్, అన్నీ ఫేకే. ఆ కొంతమంది కంపెనీలు కొన్ని కంపెనీలు ఉండేమాట, డబ్బులు తీసుకొని వాళ్ళు ఒక వీడియోని లేపుతారు, బూస్ట్ ఇస్తారు అనమాట. స్టార్టింగ్లో బూస్ట్ ఇవ్వగానే యూట్యూబ్ ఆల్గరిథమ్ ఏం చేస్తుందంటే ఆ వీడియోని మ్యాక్స్ టు మ్యాక్స్ కొన్ని లక్షల మందికి పంపిస్తుంది. బేసిక్ స్టార్టింగ్ చాలామంది ఈ మధ్య మోటో బ్లాగింగ్ యూట్యూబ్ కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఏంద్రా ఇలా అయిపోయింది, మాకు వ్యూస్ రావు, వీళ్ళకేంటి తెగ వ్యూస్ వస్తాయి, అది. ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే ఆ వీడియోని వాళ్ళ తెలిసిన పేజ్లు అలాగా వీళ్ళు డబ్బులు ఇస్తారు అనమాట. వాళ్ళ పర్సనల్ వీడియోలకి టెలిగ్రామ్లో ఆ టెలిగ్రామ్ పేజెస్ ఉంటాయి. ఆ టెలిగ్రామ్ పేజెస్లో వాళ్ళు పోస్ట్ చేస్తారు ఆ వీడియోని నువ్వు క్లిక్ చేయాలి, ఒక 1 minute చూడాలి, ఒక లైక్, ఒక కామెంట్ ఏదో ఒకటి పెట్టేసి
నువ్వు స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఆ ఒక్క వీడియో పడగానే చూసి ఒక 1 అవర్లో చూసిన తర్వాత యూట్యూబ్ ఆల్గరిథము అసలు బీభత్సంగా పనిచేస్తుంది. ఇంకా వెళ్ళిపోద్ది మాట, ప్రతి 1,00,000 2,00,000 మందికి ఇలా వెళ్ళిపోద్ది. ఆ వీడియోకి వ్యూస్ ఆ ఒక్క పని చేసినందుకు ఆ కంపెనీకి భయ్యా సన్నీ యాదవ్ మంత్లీ ఒక అమౌంట్ అన్నది వేస్తాడు. అది ఎంతమందికి తెలుసు? అది నిజం, ఆ డబ్బులు వేస్తాడు కొన్ని యూట్యూబ్ కంపెనీలు. ప్రజెంట్ మీరు వ్యూస్ అన్ని ఇలా చూసుకోండి. కొన్ని సిరీసెస్ హిట్ అవ్వవు, కొన్ని సిరీసెస్ హిట్ అవుతాయి. ఒక్కసారిగా మళ్ళా నా వ్యూస్ నాకు వచ్చేస్తున్నాయి. ఆ వ్యూస్ వచ్చినవన్నీ ఆ కంపెనీలు యాక్టివ్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఆ కంపెనీ యాక్టివ్లో లేదో, అరే ఈ మంత్ నేను ఇవ్వలేనురా, ఈ డబ్బులు నేను పే చేయలేను, చాలు నాకు నువ్వు ఇచ్చిన సపోర్ట్ కానీ నువ్వు చేసిన వర్క్ కానీ సరిపోతుంది, నాకు ఈ మంత్ ఈ వీడియోస్ కొద్దు అన్నావు, ఆ వీడియోస్ అస్సలు రేజ్గా కావు. అంటే ఆ ఒక్క సిరీస్ మొత్తం ఫ్లాప్ అవుద్ది. మళ్ళీ ఓరి నాయన నీకు డబ్బులు ఇవ్వకపోతే నాది మొత్తం ఆల్గరిథం పడిపోతుంది అని మళ్ళా వాళ్ళతోటి కనెక్ట్ అవ్వగానే ఇలాగా నీ వ్యూస్ పెరుగు కాదు. బేసిక్గా 4 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు నీ వ్యూస్ ఎలా ఉండాలి తెలుసా? 70,000 లక్ష కాదు, 40 lakh మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నువ్వు వ్యూస్ దగ్గర 1 మిలియన్ కిందకి దిగద్దు అసలు. కానీ నీది వ్యూస్ అసలు డిజాస్టర్. ఎందుకంటే ఫేక్ సబ్స్క్రైబర్లు అందరు ఫేకే, అన్ని ఫేక్ అకౌంట్ల నుండి పడ్డ సబ్స్క్రైబర్లు వాళ్ళందరూ. నువ్వు పెద్ద తోపని చెప్పుకుంటావు. నీకంటే బెస్ట్ యూట్యూబర్స్ మన ఇండియాలో ఉన్నారు, మన హైదరాబాద్లో కొంతమంది. అయితే పేర్లు చెప్పొద్దు కానీ జెన్యున్గా 100% నేను చెప్పిన 100లో ఒక 10% జెన్యున్గా ఉంటారు. అలా ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ చాలా దగ్గరగా కనెక్ట్ అయి ఉంటే ఆ 10 మంది చాలా మంది సక్సెస్ అయ్యారు కూడా. వాళ్ళు చెప్తారు, కరెక్ట్గా చెప్తారు. డీనో వీడియోస్ చూసావు? డీనో వీడియోస్ ఎప్పుడైనా చూడు, పర్టికులర్లీ కరెక్ట్గా చెప్తాడు. బైక్ క్యారెక్టర్ ఇది, బైక్ ఇలా వెళ్తుంది, బైక్ కాస్ట్ ఇది, అది ఇది అని. కొంతమంది పర్సనల్గా బైక్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అయితే ఇంకా బాగా చెప్తారు, బైక్ ఇలా బాగా పనిచేస్తారు. కానీ ఎప్పుడైనా కేటీఎం గురించి చెప్పిన ప్రతి మోటో బ్లాగర్, కేటీఎంది కొంచెం హై ఉంటుంది అన్నమాట. అందుకే మోటో బ్లాగర్లు ఎవరన్నా కొంచెం ఈ కేటీఎం బైక్ మీద బాగా తిరిగిన వాళ్ళు బాగా సక్సెస్ అయిపోయి అది ఇదని కొంచెం ఉంటుంది. కానీ ఏం సక్సెస్ కారు. ఆ బైక్ 1.5 year వాళ్ళ వీడియోలో చూడడం, 1.5 year తర్వాత ఆ కేటీఎం బైక్ నమ్మేస్తాడు, ఉంచుకోడు. ఆ 1 year తర్వాత అమ్మేయడమే పక్క. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ R15 MTలు అయితే పక్క 2-3 years పక్క వాడతారు ఆ బైక్. అండ్ ఫిఫ్త్ పాయింట్ అయితే భయ్యా అసలు నాకు కూడా అర్థం కాలేదు. ఆ 5th పాయింట్ అసలు ఏం మాట్లాడాలి దాని గురించి. అరే నువ్వు ఇన్ని లంగా వేసాలు వేస్తున్నావు కదా బ్రో, దీంట్లో అమ్మాయిలు ఆడికి వెళ్ళినో ఆ కర్నూలు కేసు అయింది, కడప కేసు అయింది, అసలు ఏంట్రా అయ్యా నాకు అసలు అర్థం కాలే అది. నువ్వు మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చావు? పర్సనల్ లైఫ్ వేరు, నాది ప్రొఫెషనల్ లైఫ్ వేరు అన్నావు. అంటే చూసిన వాళ్ళు నీ పర్సనల్ లైఫ్ ఇదే అనుకున్నారు. నీ సబ్స్క్రైబర్లు అందరూ నీ పర్సనల్ లైఫ్ ఇదే, పర్సనల్ లైఫ్ 2 ఈక్వల్, అన్నకు ఒక సపరేట్ షేడ్ ఏం లేదు భయ్యా అనుకున్నారు. కానీ నువ్వు చేసిన యశాలేంద్ర అసలు నాకు ఏం అర్థం కాలే. అండ్ నువ్వు కెలికిన వాళ్ళు కూడా కొంచెం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తే అసలు బాగోదు కూడా. వాళ్ళు ఎవరో గారు తెలిస్తే చాలా చెండా. వీళ్ళని నువ్వు కెలికినవారా? ఎందుకురా? ఎంతమంది ఉన్నారా? ఇంతమంది అసలు లైఫ్తో ఎలా ఆడుకున్నావు భయ్యా నువ్వు? బైక్ సరే, నేను ఓవరాల్గా చెప్పుకుందాం. నీ వీడియోస్ చూసేవాళ్ళు టీనేజర్స్, అంటే నాన్ వెజ్ అని చెప్పినట్టే ఇట్స్ 10th దాటిన దగ్గర నుండి నీ వీడియోసే చూస్తారు. అంటే కొంచెం 8th నుండి కదా అనుకో, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఇంటికి వస్తే వైఫై ఉంది, ఫుల్లీ నీ వీడియోస్ మీద ఫుల్లీ ఫోకస్ చేసి చూస్తారు, అందరు చూస్తారు. నా 10th అయిపోగానే, నా ఇంటర్ అయిపోగానే నేను ఇలా బైక్ కొనుక్కోవాలి అది ఇదని. వాళ్ళ పాకెట్ మనీ బైక్కి పెట్రోల్ పోపించుకోవడానికే సరిపోవు. నువ్వు చెప్పిన తొక్కుల వీడియోలు, నీ తొక్కుల సజెషన్ల వల్ల ఎక్స్ట్రా అప్పులు, బైక్ మీద ఎక్స్ట్రా అప్పులు.
ఆ బైక్ సరేరా బై ఆ బైకుల మీద ఒక స్పెండ్ చేసి తొక్కులు అప్పులు అయిపోయారు అది అనుకున్న తర్వాత బైకులే కావు నీ యాప్లు అవి ఇవన్నీ యాప్ల మీద దగ్గర పెట్టించు అదో లాస్. ఓవరాల్ ఒక సర్కిల్ మాట. నిన్ను చూసి బైకులు కొనాలి, నిన్ను చూసి గేమ్లు ఆడాలి, తర్వాత నిన్ను చూసి ఆ ఫోన్ల రిపేర్లు కూడా ఈ ఫోన్లు రిపేర్లు కూడా నిన్నే. తర్వాత మళ్ళా లాస్ అయినప్పుడు ఏముండదు. ఇలా ఒక సర్కిల్ నువ్వు మెయింటైన్ చేసినావు అన్నమాట. బిజినెస్లో ఒక సర్కిల్ మెయింటైన్ చేసినావు. యూట్యూబ్ నిజంగా మోటో బ్లాగింగ్లో 50 మంది ఉన్నారు, వాళ్ళ కెరీర్లు అయితే నాశనం చేసి దుప్పిను నిజంగా. అంటే వాళ్ళు ఒక ఏంటంటే బయట బైక్ తోటి ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్స్ కానీ నియర్ బై మన అలా లోకల్ ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా అసలు ద్వేషించేలా చేసేసినావు. ఇప్పుడు డ్యూకేసుకున్నారే అమ్మా దీనికి ఎవడరా పోపించేది, ఇప్పుడు ఇన్ని మనకున్న డబ్బులు దాని మీద స్పెండ్ చేయాలంటే యాడవుతుంది భయ్యా అన్న సిచ్యువేషన్ తీసుకొచ్చేసినావు. ఆ మూమెంట్స్ అన్నీ నాశనం చేసి చూపును. బెట్టింగ్ యాప్స్లో కొంతమంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ కొనేలో డబ్బులు సంపాదించేద్దాం, రేపు మామ వెళ్ళిపోదాం. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి డూమ్ డామ్ డిష్లే డైరెక్ట్. సో నేను చెప్పేది ఏంటంటే కొంచెం అందరినీ కొంచెం చెప్పే ఫేక్ ఉంటాయి చాలామంది. మన మోటో బ్లాగింగ్ గురించే, నేను మోటో బ్లాగింగ్ పర్టికులర్లీ నా అన్వేషణ ఇది అండ్ బయాస్ అని అదో ఇద్దరి మధ్యన వారి గురించి వెరీ సీరియస్ టాపిక్. దట్టు మోటో బ్లాగింగ్లో కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మోటో బ్లాగింగ్లో చూస్తున్నా. మోటో బ్లాగింగ్ అసలు స్టార్టింగ్ నుండి మన బయాస్ అని యాదవ్ చెప్పినట్టు ముంబై కా నిఖిల్ అది ఇది. నేను ముంబై కా నిఖిల్, ఎంఎస్కే ఇలాంటి మంచి మంచి తోపు 5 years 6 years బ్యాక్ నుండి అలా తోపు చూసి మన దగ్గర చేసే తొక్కుల చండాలమైన వీడియోలు దాకా మన సినిమాటిక్ తీరు. అసలు యూట్యూబ్ అంటే ఏంటంటే ఫోన్లో పట్టుకొని ఏదైనా చేసేయడం, ఏదో ఒకటి మాట్లాడేయడం, ఇలాగ అప్లోడ్ చేసేస్తే అసలు సూపర్గా చూస్తారు. లాస్ట్ వాళ్ళు ఏమైనా కెరీర్ బిల్డ్ అవుతున్నాయి సూపర్గా ఉంటుర్రా అంటే రీసెంట్గా ఫేమస్ అయిన యూట్యూబర్లు అంటే ఒక గ్రాఫ్లో మంచి టైంలో పీక్స్ టైంలో వీళ్ళు చాలా హైకి వెళ్ళిన వాళ్ళందరూ ఏదో ఒక పాయింట్లో దొరికేస్తున్నారు. కొంతమంది అమ్మాయిని ఏదో చేసాడు జైలుకి వెళ్ళాడు, కొంతమంది బ్రేకప్లు అయినాయి అలా ఒబ్బో అదైతే నేను చూసి పిచ్చోడిని అయిపోయినా అయ్యా ఏంది అని. కొంతమంది ఈ మధ్య పిచ్చోళ్ళు వస్తున్నారు, కొంతమంది సరే అంటే అగ్గిపెట్ట మచ్చ సిచ్యువేషన్ అయితే చూసు ఆయనను కొట్టేయడం అంట. ఏంద్రా మీరు ఏం సైకో యాక్టివిటీస్ చేస్తున్నారు? మోటో బ్లాగింగ్ చేస్తారు, లేకపోతే ప్రాంకులు చేస్తారు. అన్ని ప్రాంకులు అయితే మనం నవ్వుకోవాలి అంతే తప్ప అది మొత్తం పక్కా చూస్తే అక్కడ కళ్ళ ముందు అది స్క్రిప్టెడ్ వర్క్ రా అని ఉంటుంది. స్క్రిప్టెడ్ వర్క్ చేసి నువ్వు తోపు ప్రాంక్ అది ఇది అని ఎంత నవ్వుతారు, ఎంతసేపు నవ్వుతారు? నవ్వడం ఎంతసేపు ప్రాంకులు గారే అయిపోయింది. నెక్స్ట్ ఏమైనా బట్టలు చింపుకొని బట్టలు వేసుకొని కూడా బట్టలు వేసుకోకుండా అలా చేసేసిర్రు. అరే మొత్తం వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు ఎంత బాధిస్తారు తెలుసారా? ఇండియా మామూలుగా మోటో బ్లాగింగ్ కాకుండా కొంతమంది వాళ్ళ నాశనం చేసారు. ఈ మధ్య ఒక 3-4 months ముందు బ్యాక్ ట్రైన్స్ అండ్ బస్సెస్ వీడియోస్ చూసా. అవి కూడా అది బాగున్నాయి కొంచెం. ట్రైన్స్ అండ్ బస్సెస్ ఎందుకంటే దాన్ని మనం ఏం కలకలేం కదా, అది ఓపెన్ టు టికెట్స్ అంతే ఉంటాయి, అవి అంతే ఉంటాయి. అక్కడ నుండి ప్లేసెస్ దాంట్లో కూడా కొంతమంది స్కామ్లు చేస్తారు. ఓకే అలా అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ గురించి మాట్లాడుకుంటే ఫారెన్ వీడియోల మీద బాగా అంటే మేము కూడా ఇప్పుడు ఏం చేయాలంటే అర్జెంట్గా ఫారెన్ పారిపోయి అక్కడ బాత్రూమ్లు ఎలా ఉన్నాయి అది ఇక్కడ. కానీ అక్కడ కూడా మన వాళ్ళు ఇంకా అక్కడ అల్లాడిస్తారు రాజా. అదంటారు ఇదంటారు, 4 రోజుల తర్వాత తుప్పా సేమ్లు ఏముండదు. అంత ఆస్ట్రేలియా అంటారు, కెనడా అంటారు, అమెరికా అంటారు, అన్నీ అయిపోయింది. అండ్ నీ గురించి చెప్తుంటే నాకు గోప్రో కూడా కోపం వచ్చేసి రగిలిపోతుందిరా, రగిలిపోయి ఊరికే ఆఫ్ అయిపోతుంది. సరేలే అట్లాస్ట్ ఈ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మోటో బ్లాగింగ్ తర్వాత యూట్యూబ్ అంటే మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ల గురించి మాట్లాడుకుంటే ఇంత చండాలంగా అయితే నడుస్తుంది. ప్రతి ఓడు ఎదవని తెలుస్తుంది. సో మనం ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిది.
అండ్ ఇది జెన్యున్లీ ఫాలో అంటే కొంచెం చూసుకోండి. నేను సబ్స్క్రైబర్ చెప్తున్నా, ఇలాంటి ఫేక్ వాళ్ళకంటే కొంచెం మీరు కూడా సర్వేలు చేయండి. హిందీ వీడియోస్ కూడా చూడండి. లేదు నాకు హిందీలు రావు, ఓన్లీ తెలుగునే వస్తాయి అంటే కొంతమంది జెన్యున్లీ ఫాలోవర్స్ లేకపోయినా వాళ్ళ కంటెంట్ చాలా బాగుంటుంది. అంటే నిజం చెప్తారు. నువ్వు రియాలిటీకి వచ్చేసరికి ఎస్ ఇది చెప్పింది కరెక్ట్గా చెప్పాడు, సో నేనేం ఎఫెక్ట్ కాలేదు, ఇలా ఉంటాయి. సో కొంతమంది నమ్మండి, వాళ్ళని సబ్స్క్రైబులు చేసుకోండి. రియాలిటీ కూడా బాగుంటుంది. లేకపోతే ఇలానే అయ్యా నేను ఎంతో తోపు ఇలా చెప్పుకున్న, ఇంత పెద్ద యదవనా నేను ఇలా ఫాలో అయ్యాను అని కాకుండా ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా అయితే అసలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ కామెంట్లో అయితే చెప్పండి. అసలు ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, నేను తీసేసా. నాకు తెలుసు రియాలిటీలో ఎవరు ఎఫెక్ట్ అయ్యారు ఏంటి, అసలు ఎంత ఎంత ఇంకా మీకు చెప్పని దానికంటే ఘోరమైన కొన్ని ఉన్నాయి. కొన్ని వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. సో అందుకే పర్సనల్ లైఫ్ ఇలాగ ప్రొఫెషనల్ లైఫ్ వేరు అన్నాడు. పర్సనల్ లైఫ్ చాలా ఘోరంగా ఉంది. అది మొత్తం బయట పెడితే చాలా చండాల ఇలాంటి ఉన్నా అన్నట్టు ఉంటుంది. సో మీరు కూడా బీ అవేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ.